watch this bit. So first carbon, second carbon, third carbon, fourth carbon, fifth carbon. ఇటువైపు నుండి మనం ఇచ్చినా సరే థర్డ్ కార్బన్ వస్తుంది ఇక్కడ. అలాగే ఇటువైపు నుండి ఇస్తే 1 2 3 ఇక్కడ కూడా థర్డ్ కార్బన్ వస్తుంది. కాబట్టి మనం ఎలా ఇచ్చినా సరే ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇలా ఇచ్చినట్టయితే థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అలా రాస్తాం. 3 మిథైల్ అండ్ 3 ఇథైల్. ఎం అండ్ ఈలో ఫస్ట్ ఈ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 3 ఇథైల్ అండ్ 3 మిథైల్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ పెంట్ వస్తుంది. పెంట్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ వస్తుంది, పెంటేన్. సో 3 ఇథైల్ 3 మిథైల్ పెంటేన్ ఈస్ ది ఆన్సర్. Observe the second example, that is CH3 CH CH2 CH3. సెకండ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో నెంబరింగ్ మనం కార్బన్స్ కి ఇవ్వాలి అంటే 1 2 3 4 సెకండ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ వస్తుంది ఇటువైపు నుండి ఇస్తే. నెక్స్ట్ ఇటువైపు నుండి ఇస్తే 1 2 3 థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ ఇటువైపు నుండి ఇచ్చినప్పుడు సెకండ్ కార్బన్ వచ్చింది కాబట్టి ఇటువైపు నుండి ఇస్తాం 1 2 3 4. సో సెకండ్ కార్బన్ మీద ప్రొపైల్ గ్రూప్ ఉంది. మీథ్ ప్రో 3 కార్బన్స్ ఉంటే ప్రొపైల్ గ్రూప్. సో 3 ప్రొపైల్ 3 సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి సబ్స్టిట్యూయెంట్ 2 ప్రొపైల్ 2 ప్రొపైల్. 4 కార్బన్స్ ఉన్నాయి. రూట్ వర్డ్ ఏమొస్తుంది? బ్యూట్ వస్తుంది. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ వస్తుంది, బ్యూటేన్. ఓకే. నెక్స్ట్ వీటన్నిటిలో సింగిల్ బాండ్స్ ఏమున్నాయి? 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ ప్రోపేన్. మీథ్ ప్రోపేన్. సో మీరు అప్పుడే ఏం కంగారు పడకండి. డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఈజీగా ఉన్న ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ డిఫికల్టీగా ఉన్న ప్రాక్టీస్ చేయడానికి మీకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ కమ్ టు ది అనదర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ 3 కార్బన్స్ ఉన్నాయి. మీథ్ ప్రోప్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే ఇటువైపు నుండి నెంబరింగ్ ఇస్తే 1 2 3 థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. సో ఇటువైపు నుండి ఇస్తే ఫస్ట్ కార్బన్ లీస్ట్ నెంబర్ కాబట్టి సో ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇస్తాము. సో 1 2 3. సో ఫస్ట్ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్ ఉంది. అలాగే 4 కార్బన్స్ మీన్స్ బ్యూటైల్ గ్రూప్ కూడా ఉంది. సో 1 బ్యూటైల్ అలాగే 1 ఇథైల్ ప్రోపేన్. ఇది యూపీఎస్సీ నేమింగ్ అవుతుంది. 1 బ్యూటైల్ 1 ఇథైల్ ప్రోపేన్ అనేటటువంటిది దీని యూపీఎస్సీ నేమింగ్. అంతేగాని 1 ఇథైల్ 1 బ్యూటైల్ అని రాయకూడదు. ఎందుకని అంటే ఏబిసిడిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో బి ఫస్ట్ వస్తుంది కాబట్టి 1 బ్యూటైల్ రాయాలి. నెక్స్ట్ 1 ఇథైల్ రాయాలి. సో ఓకే, రైట్. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి రూట్ వర్డ్ ఏమొస్తుంది అంటే బ్యూట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే కార్బన్స్ కి నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3 4 ఇటువైపు నుండి ఇస్తే సెకండ్ కార్బన్ అయింది. ఇటువైపు నుండి ఇస్తే 1 2 3 థర్డ్ కార్బన్ అయింది. సో లీస్ట్ నెంబర్ సెకండ్ కార్బన్ ఇటువైపు నుండి ఇచ్చినప్పుడు వచ్చింది కాబట్టి మనం నెంబర్స్ ఇలా ఇస్తాం 1 2 3 4. సో 2 మిథైల్ 2 మిథైల్. సో 2 2 డైమిథైల్ రూట్ వర్డ్ బ్యూట్ వచ్చింది ఆల్రెడీ. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ వస్తుంది. సో 2 2 డైమిథైల్ బ్యూటేన్. దీని ఐయుపిఎస్సీ నేమింగ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది. మీకు ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడైనా ఉంటే అటువైపు నుంచి స్టార్ట్ చేయాలి. అదే మీకు మన ఒక స్టూడెంట్ కూడా ఒక డౌట్ అడిగారు ఎప్పుడు, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఏం చేయాలి సార్ అని. మీకు అందాక ఇవ్వకపోవచ్చు, అవి కూడా మనం లాస్ట్ లో నేర్చుకున్నాం. సో ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటే COOH ఉంది కాబట్టి ఇటువైపు నుండి స్టార్ట్ చేస్తాము. ఒకవేళ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ మీకు గ్రూప్ లో కూడా పెట్టాను. ఆ ఆర్డర్ ప్రకారం మనం నెంబరింగ్ ఇస్తాము. సో ఓకే, సో ఇటువైపు ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ ఏమొస్తుంది అంటే బ్యూట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ వస్తుంది. 1 2 3 థర్డ్ కార్బన్ మీద బ్రోమిన్ ఉంది కాబట్టి 3 బ్రోమో బ్యూట్. ఫస్ట్ కార్బన్ మీద ఎసిడిక్ గ్రూప్ ఉంది కాబట్టి బ్యూట్ 1 ఓయిక్ యాసిడ్. బ్యూటేన్ 1 ఓయిక్ యాసిడ్. దీన్ని బ్యూటనోయిక్ యాసిడ్ అని కూడా రాయొచ్చు. 3 బ్రోమో బ్యూటనోయిక్ యాసిడ్ ఆర్ 3 బ్రోమో బ్యూటేన్ 1 ఓయిక్ యాసిడ్ అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7th one, CH3 C double bond O CH2 CH3.
సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 1 2 3 4 4 కార్బన్స్ ఉన్నాయి. అలాగే ఫంక్షనల్ గ్రూప్ ఇటువైపు నుండి ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి అంటే 1 2 ఇటువైపు నుండి అయితే సెకండ్ కార్బన్ అవుతుంది, ఇటువైపు నుండి అయితే 1 2 3 థర్డ్ కార్బన్ అవుతుంది. సో ఇటువైపు నుండి మనం స్టార్ట్ చేస్తాము. సో 1 2 3 4 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఈజ్ బ్యూట్. సో బ్యూట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద ఓన్ ఉంది, అలాగే మిగిలినవన్నీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అండ్ 2 ఓన్. సో దిస్ ఈస్ ది IUPAC నేమ్, బ్యూటేన్ 2 ఓన్. అలాగే నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. మీ తీత్ ప్రోప్ అనే రూట్ వర్డ్ వస్తుంది. సో ప్రోప్ అనే రూట్ వర్డ్ నోట్ చేసుకోండి. అలాగే సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది. సో ఇటువైపు నుండి అయినా సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి 2 క్లోరో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. అలాగే OH మీన్స్ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి OL వస్తుంది, ప్రొపెన్ ఓల్. సో 2 క్లోరో ప్రొపనాల్, ప్రొపెన్ 1 ఓల్ అనైనా రాయొచ్చు లేదా ప్రొపెనాల్ అనైనా రాయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ది IUPAC నేమ్. అండ్ అనదర్ coming to the next compound, this is the another compound, that is 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉంటాయి. 8 కార్బన్స్ మీన్స్ ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే 1 2 3 4 5 ఇటైతే ఫిఫ్త్ కార్బన్ మీద వస్తుంది 6 7 5 + 7. సో ఇటువైపు నుండి అయితే 5 + 7 వస్తాయి సబ్స్టిట్యూయెంట్స్. 1 2 3 4 5 ఫిఫ్త్ కార్బన్ మీద 6 7 సెవెంత్ కార్బన్ మీద. సో 5 + 7 is 12 అవుతుంది. అలాగే ఇటువైపు నుంచి వస్తే కనుక 1 2 3 4 సెకండ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్, 1 2 3 4. సో 2 + 4 = 6 అవుతుంది. సో ఈ రెండిట్లో లోయెస్ట్ నెంబర్ ఇటువైపు నుండి వచ్చినప్పుడు ఉంది కాబట్టి ఇటువైపు నుండి నెంబర్స్ ఇస్తాం. 1 2 3 4 5 6 7 8. సో 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టైన్ రూట్ వర్డ్ వస్తుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది. సో 2 క్లోరో, అలాగే 4 బ్రోమో. 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఆక్టేన్. ఓకే, అయితే ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బ్రోమో అండ్ క్లోరో ABCD లో B ఫస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ 4 బ్రోమో అండ్ 2 క్లోరో ఆక్టేన్ అని మనం రాయాలి. ఓకే, సో 4 బ్రోమో 2 క్లోరో octane is the IUPAC naming. Okay, watch this bit. So IUPAC name రాయాలి ఈ కాంపౌండ్ మనం. సో కార్బన్ ఆటమ్ కి మనం ఇటువైపు నుండి నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 ఫోర్త్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్ అవుతాయి, ఫోర్త్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్ అవుతాయి. సో లోయెస్ట్ సమ్ రూల్ మనం ఫాలో అవ్వాలి. అయితే ఇటువైపు నుండి ఇస్తే ఇదైతే 9 అవుతుంది. ఇటువైపు నుండి నెంబరింగ్ ఇస్తే 1 2 3 2 + 3 అవుతుంది, 2 + 3 అవుతుంది = 5 అవుతుంది. సో లోయెస్ట్ నెంబర్ ఇటువైపు వచ్చింది కాబట్టి మనం ఇటువైపు నుండి నెంబరింగ్ ఇస్తాం. సో 1 2 3 4 5 అండ్ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ హెక్స్ వస్తుంది, రూట్ వర్డ్ ఈజ్ హెక్స్. అలాగే సెకండ్ కార్బన్ మీద థర్డ్ కార్బన్ మీద ఫ్లోరిన్ ఉంది. సో 2 3 డైఫ్లోరో హెక్స్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, హెక్సేన్. ఇది ఆన్సర్ అవుతుంది. సో వాచ్ దిస్ బిట్. ఇది బిట్ చూస్తే మీకు పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ దీన్ని మనం సింప్లిఫై చేసి రాసుకుంటే CH3 నెక్స్ట్ CH2 నెక్స్ట్ వన్ C, దీని మీద సబ్స్టిట్యూయెంట్ CH3 అండ్ డాష్ CH3. సో ఇది మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్. సో ఇలా చూస్తే ఫస్ట్ కార్బన్ సెకండ్ థర్డ్, ఇటువైపు నుంచి వెళ్తే థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ ఉంది. అదే ఇటువైపు నుండి వస్తే సెకండ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ ఉంది 1 2. కాబట్టి మనం లోయెస్ట్ నెంబర్ ఇటువైపు నుండి ఇస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ వస్తుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. సో 2 మిథైల్ బ్యూటేన్ ఈజ్ ది IUPAC నేమ్. సో అబ్జర్వ్ దిస్ కాంపౌండ్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఎప్పుడైతే ఉందో మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో డబుల్ బాండ్ ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ ఏమీ లేవు, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ పెంట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ బాండ్ మీద
డబుల్ బాండ్ ఉంది కాబట్టి పెంట్ 2 ఈన్ అనేటటువంటిది దీని IUPAC నేమింగ్ అవుతుంది. పెంట్ 2 ఈన్. లెట్స్ అబ్జర్వ్ దిస్ కాంపౌండ్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది. ఇలా రెండు డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు లోయెస్ట్ సమ్ రూల్ మనం ఫాలో అవ్వాలి. సో మనం ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే కనుక 1 2 3 4 4 ప్లస్ 4th కార్బన్ 5 6 6th కార్బన్ 4 ప్లస్ 6 10 అవుతుంది. అదే మనం ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 2 ప్లస్ 1 2 3 4 4 అవుతుంది. సో 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. కాబట్టి ఇది మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th అండ్ 8th. సో మనం ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చినప్పుడు 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద 4th కార్బన్ మీద ఈన్ ఉంది కాబట్టి 2,4 డై ఈన్. సో ఆక్ట్ 2,4 డై ఈన్ అనేటటువంటిది దీని యొక్క IUPAC నేమింగ్ అవుతుంది. అబ్జర్వ్ దిస్ కాంపౌండ్. ఇది కూడా సేమ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉంది. మనం లోయెస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి. సో మనం ఈ డైరెక్షన్ లో వచ్చినట్లయితే 1 2 3 4 4 4th కార్బన్ ప్లస్ 1 2 3 4 5 6 6th కార్బన్. సో 6 ప్లస్ 4 10 వచ్చింది. మనం ఈ డైరెక్షన్ లో వచ్చినట్లయితే కనుక 1 2 సెకండ్ కార్బన్ 1 2 3 4 4th కార్బన్. సో 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 6 వచ్చింది. సో మనం ఈ డైరెక్షన్ ని ఫాలో అవుతాం. సో 1 2 3 4 5 6 7 8. సో 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే అన్ని సింగిల్ బాండ్స్ లేవు. నెక్స్ట్ సెకండ్ కార్బన్ మీద ఐన్ వస్తుంది, 4th కార్బన్ మీద ఈన్ వస్తుంది. సో 4 ఈన్ అండ్ 2 ఐన్. సో ఆక్ట్ 4 ఈన్ 2 ఐన్ అనేటటువంటిది ఈ కాంపౌండ్ యొక్క నేమ్ అవుతుంది. అలాగే మనం 2 ఐన్ 4 ఈన్ అని రాయకూడదు. ఎందుకని అంటే ABCD ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఈన్ వస్తుంది, నెక్స్ట్ ఐన్ వస్తుంది. కాబట్టి ఆక్ట్ 4 ఈన్ 2 ఐన్ అని రాయాలి. ఆక్ట్ 4 ఈన్ అండ్ 2 ఐన్ అనేటటువంటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాచ్ దిస్ బిట్. ఇక్కడ కూడా డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి. సో డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా లోయెస్ట్ సమ్ రూల్ ని ఫాలో అవుతాం. ఈ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతుందో చూద్దాం. 1 2 సెకండ్ కార్బన్ మీద వస్తుంది, 2 ప్లస్ 1 2 3 4 4th కార్బన్ మీద వస్తుంది కాబట్టి 4 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతుందో చూద్దాం. 1 2 సెకండ్ కార్బన్ మీద బాండ్ ఉంది, 1 2 3 4 ఇక్కడ కూడా 2 ప్లస్ 4 6. మరి ఇలాగా లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారం చూసినా ఈక్వల్ గా వస్తే అప్పుడేం చేయాలి అంటే గనక అప్పుడు మనం డబుల్ బాండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి మనం ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇస్తాము. 1 2 3 4 5 6 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ హెక్స్ అవుతుంది. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ హెక్స్ అవుతుంది. అలాగే 2 ఈన్ 4 ఐన్ 2 ఈన్ 4 ఐన్ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. హెక్స్ 2 ఈన్ 4 ఐన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ కూడా సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ బాండ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ ఖచ్చితంగా లోయెస్ట్ సమ్ రూల్ ని ఫాలో అవ్వండి. సో ఈ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1 2 సెకండ్ కార్బన్ మీద బాండ్ ఉంది ప్లస్ 1 2 3 4 5 5th కార్బన్ మీద ఉంది, 2 ప్లస్ 5 7 అవుతుంది. అలాగే ఈ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతుందో చూద్దాం. 1 ఫస్ట్ కార్బన్ మీద ఉంది బాండ్, 1 2 3 4 4th కార్బన్ మీద 1 ప్లస్ 4 5 అవుతుంది. కాబట్టి మనం ఈ డైరెక్షన్ ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్, 4th, 5th, 6th 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే ఫస్ట్ కార్బన్ మీద ఐన్ ఉంది, 1 ఐన్. అలాగే 2 3 4 4th కార్బన్ మీద ఈన్ ఉంది. సో 1 ఐన్ 4 ఈన్. కానీ ABCD ఆర్డర్ లో ఈన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి హెక్స్ 4 ఈన్ 1 ఐన్ అనేటటువంటిది దీని యొక్క కాంపౌండ్ నేమ్ అవుతుంది. ఓకే, ఇలా రాస్తే తప్పు అవుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ కాంపౌండ్. సో దీనికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1 2 3 4 5 ఇలా ఇస్తే కనుక 5 కార్బన్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 ఇలా ఇస్తే కనుక 6 కార్బన్స్ వస్తున్నాయి.
కానీ మనం ఇలా ఇచ్చినా 6 వస్తాయి, ఇటువైపు నుంచి ఇలా ఇచ్చినా 6 వస్తాయి. 1 2 3 4 5 6. మరి అప్పుడు ఏం రూల్ ఫాలో అవ్వాలి అంటే మనకి డబుల్ బాండ్ ఎక్కడైనా ఉంది అంటే ఇదంతా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్. ఎప్పుడైనా డబుల్ బాండ్ ఉంది అంటే డబుల్ బాండ్ వైపు నుంచి మనం ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఇలా ఇస్తాం 1 2 3 4 5 6. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే థర్డ్ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్ CH2 CH3, దట్ మీన్స్ C2H5 ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 3 ఇథైల్ హెక్స్. అలాగే సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది హెక్స్ 2 ఈన్. సో 3 ఇథైల్, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్. అలాగే సెకండ్ కార్బన్ మీద ఈన్ ఉంది కాబట్టి హెక్స్ 2 ఈన్ అనేటటువంటిది దీని యొక్క IUPAC. సేమ్ ఇది కూడా ఇందాకటి బిట్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 ఇలా వస్తే 7 కార్బన్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 ఇలా వస్తే 6 వస్తున్నాయి. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ మనం ఫాలో అవుతాం, ఇటువైపు నుండి ఫాలో అవుతాం. అలాగే ఎక్కువ కార్బన్స్, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా ఫాలో అవుతాం. 1 2 3 4 5 6 7 కార్బన్ ఐటమ్స్. కాబట్టి మనం నెంబరింగ్ ఇలా ఇస్తాం 1 2 3 4 5 6 7. సో 7 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి హెప్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది, హెప్ట్. అలాగే థర్డ్ కార్బన్ మీద మనకి 3 కార్బన్ ప్రొపైల్ గ్రూప్ ఉంది, మీథియిత్ ప్రొపైల్ గ్రూప్ ఉంది. సో 3 ప్రొపైల్ హెప్ట్. అలాగే సెకండ్ కార్బన్ మీద ఈన్ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఈన్ హెప్ట్ 2 ఈన్. సో 3 ప్రొపైల్ హెప్ట్ 2 ఈన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వాచ్ దిస్ కాంపౌండ్. ఇక్కడ కూడా మనం మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి లోయెస్ట్ సమ్ రూల్ ని ఫాలో అవుతాం. 1 2 3 4 ఇలా వెళ్తుంటే 4 1 2 3 4 5 6 6th కార్బన్ 4 + 6 10 వస్తుంది. మరి ఈ డైరెక్షన్ వెళ్తే 1 2 సెకండ్ కార్బన్ 1 2 3 4 4th కార్బన్ 2 + 4 6 అవుతుంది. సో ఇది లీస్ట్ నెంబర్ కాబట్టి ఇది ఫాలో అవుతాం. 1 2 3 4 5 6 7 8. సో 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద ఐన్ ఉంది 2 ఐన్ 3 4. 4th కార్బన్ మీద ఈన్ ఉంది, సో 4 ఈన్. ఇప్పుడు ఇలా రాసుకున్నాక మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా చూసుకోండి. ఈన్ ముందు వస్తుంది కాబట్టి ఆక్ట్ 4 ఈన్ 2 ఐన్ అనేటటువంటిది ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ పెట్టకూడదు మనం, ఆక్ట్ 4 ఇన్ అండ్ 2 ఐన్ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ కాంపౌండ్. ఇక్కడ కూడా మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి. నెంబరింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. 1 2 3 4 5 ఇలా అయితే 5 వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ వస్తున్నాయి. మరి ఇటువైపు నుండి చూసినా 8 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, కాబట్టి ఇక్కడ మనం లోయెస్ట్ సమ్ రూల్ ని ఫాలో అవ్వాలి. ఎందుకని అంటే డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి లోయెస్ట్ సమ్ రూల్. ఇటువైపు నుండి వస్తే 1 2 సెకండ్ ఇలా వెళ్తుంటే కనుక సెకండ్ కార్బన్ 2 3 4 5 5th కార్బన్. సో 2 + 5 7 అవుతుంది. మరి ఈ డైరెక్షన్ లో వస్తే ఏమవుతుందో చూద్దాం. 1 2 3 థర్డ్ కార్బన్ మీద 3 4 5 6 6th కార్బన్ మీద 3 + 6 9 వస్తుంది. కాబట్టి మనం ఈ డైరెక్షన్ ఫాలో అవుతాము. సో 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే థర్డ్ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 థర్డ్ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్ ఉంది 3 ఇథైల్ ఆక్ట్. అలాగే సెకండ్ కార్బన్ మీద ఈన్ ఉంది 2 ఈన్. అలాగే నెక్స్ట్ 5th కార్బన్ మీద ఐన్ ఉంది 5 ఐన్ 3 ఇథైల్ ఆక్ట్ 2 ఇన్ అండ్ 5 ఐన్ ఈజ్ ది కాంపౌండ్ నేమ్ అవుతుంది.